అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగువారి ప్రధాన పండుగ అయిన ఉగాది గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనే పదం సంస్కృతంలో యుగాది నుంచి వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే ఆరంభం. అంటే ఉగాది అనేది కొత్త సంవత్సరానికి ఆరంభం అని అర్థం. తెలుగు మరియు కన్నడ ప్రజలు ఉగాదిని తమ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఉగాది మనం ఎందుకు జరుపుకుంటాం? పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ప్రారంభించాడు అని చెబుతారు. అందుకే ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే ఉగాది రోజు నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ప్రకృతి కొత్త అందాలతో నిండిపోతుంది. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజు ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇందులో 6 రకాల రుచులుంటాయి. వేప పువ్వులోని చేదు బాధకు ప్రతీక, బెల్లంలోని తీపి ఆనందానికి ప్రతీక, చింతపండులోని పులుపు ఆశ్చర్యానికి ప్రతీక, మిరప నుంచి వచ్చిన కారము కోపానికి ప్రతీక, ఉప్పు సమతుల్యతకు ప్రతీక, మామిడి పండులోని వగరు కొత్త అనుభవాలకు ప్రతీక. ఇలా ఈ 6 రుచులు మన జీవితంలో సుఖదుఖాలు అన్నీ కలిసే ఉంటాయని సందేశం ఇస్తుంది. ఉగాది రోజు చేయవలసిన పనులు: ఇల్లు శుభ్రం చేసి మామిడాకుతో అలంకరిస్తారు. ఉదయం తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. దేవుడికి పూజలు చేస్తారు. పంచాంగ శ్రవణం వింటారు. కుటుంబంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? ఈ రోజు పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను చెబుతారు. దీనిని పంచాంగ శ్రవణం అంటారు. ఇందులో రాజకీయాలు, వర్షాలు, వ్యవసాయం, రాశిఫలాలు వంటి విషయాలు ఉంటాయి. ఉగాది రాశిఫలాలు. మేషరాశి: ఈ సంవత్సరం మీకు ఉత్సాహం, కొత్త ప్రారంభాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు, ఆర్థికంగా మెరుగుదల, ప్రేమలో చిన్న సమస్యలు కానీ త్వరగా సర్దుకుంటాయి. సలహా ఏమిటంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృషభ రాశి: సంవత్సరం స్థిరత్వం, సంపద మీ వైపు వస్తాయి. డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యంపై జాగ్రత్త. సలహా: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మిథున రాశి: మార్పులు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ట్రావెల్ అవకాశాలు, చదువులో మంచి ఫలితాలు, కొత్త పరిచయాలు. సలహా: ఒత్తిడిని తగ్గించుకోండి. కర్కాటక రాశి: భావోద్వేగాలు, కుటుంబం ప్రధానంగా ఉంటాయి. కుటుంబ సపోర్ట్ పెరుగుతుంది. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. సంబంధాలు బలపడతాయి. సలహా: కోపాన్ని నియంత్రించండి. సింహరాశి: పేరు ప్రతిష్ట పెరుగుతుంది. గౌరవం, గుర్తింపు, కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. సలహా: ఖర్చును నియంత్రించండి. కన్య రాశి: శ్రద్ధ, క్రమశిక్షణ వల్ల విజయం లభిస్తుంది. పనుల్లో మంచి ఫలితాలు, ఆదాయం పెరుగుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు. సలహా: విశ్రాంతి తీసుకోండి. తులారాశి: సమతుల్యత, సంబంధాలు పెరుగుతాయి. ప్రేమలో సంతోషం, ఉద్యోగంలో స్థిరత్వం, మోస్తారు ఆర్థిక స్థితి. సలహా: సమయం సరిగ్గా వినియోగించుకోండి. వృశ్చిక రాశి: రహస్యాలు, మార్పులు మీ జీవితంలో ఉంటాయి. ఉద్యోగ మార్పు అవకాశం. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలు పెరుగుతాయి. సలహా: ఆలోచించి మాట్లాడండి. ధనస్సు రాశి: అదృష్టం, అభివృద్ధి మీతో ఉంటుంది. చదువులో మంచి ఫలితాలు, విదేశీ అవకాశాలు, కెరీర్లో ఎదుగుదల ఉంటాయి. సలహా: అవకాశాలను వదులుకోకండి. మకర రాశి: కష్టపడి పనిచేసే వారికి ఫలితం. ప్రమోషన్ అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సలహా: ఒత్తిడిని తగ్గించుకోండి. కుంభరాశి: సృజనాత్మకత, కొత్త ఆలోచనలు. ఈ సంవత్సరం మీకు కొత్త ఐడియాలు వస్తుంటాయి. వ్యాపారంలో లాభాలు చూస్తారు. కానీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సలహా: ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీనరాశి: ఆధ్యాత్మికత, ప్రశాంతత పెరుగుతుంది. ఈ సంవత్సరం భక్తి పెరుగుతుంది. మోస్తారు ఆదాయం ఉంటుంది. సంబంధాలు మెరుగవుతాయి. సలహా: ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మీ రాశేదో కామెంట్ చేయండి. ఉగాది మనకు చెబుతుంది ప్రతి కొత్త సంవత్సరం ఒక కొత్త అవకాశం. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.